మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా? సుకన్య సమృద్ధి యోజనలో ఇయర్లీ 1.5 లాక్ 15 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే 21 ఇయర్స్ తర్వాత 69 లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ప్రజెంట్ ఈ స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ 8.2% అండ్ ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎవ్రీ క్వార్టర్ రివైజ్ అవుతూ ఉంటుంది. పీపీఎఫ్లో ఇయర్లీ 1.5 లాక్ 15 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే 15 ఇయర్స్ తర్వాత 40 లాక్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ప్రజెంట్ ఈ స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ 7.1%. ఈ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎవ్రీ క్వార్టర్ రివైజ్ అవుతూ ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఇయర్లీ 1.5 లాక్ 15 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తూ 12% రిటర్న్ వర్కౌట్ అయినట్లయితే 15 ఇయర్స్ తర్వాత 59 లాక్ 49,000 వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపైన ట్యాక్స్ కట్టిన తర్వాత 55 లాక్స్ అయితే ఉంటుంది. ఈ 12% రిటర్న్స్ అన్నవి స్టాక్ మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. మార్కెట్ పెరిగినట్లయితే ఈ రిటర్న్స్ కూడా పెరుగుతాయి. అదే మార్కెట్ పడినట్లయితే ఈ రిటర్న్స్ అన్నవి తగ్గుతాయి. ఇక్కడ సుకన్య సమృద్ధి యోజన అండ్ పీపీఎఫ్లో వచ్చిన అమౌంట్ పైన ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇవి కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. అదే మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే 12.5% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ మూడింటి గురించి మీకు ఐడియా లేకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, వాటినైతే ఒకసారి చూడండి. అండ్ ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన యూ ఆన్ యువర్ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి.